ఆయన తిరగని అయ్యగారిని తిరగని मैं अक्सर बहुत पंक्चुअल रहता हूँ, हमेशा मैंने जो टाइम मांगे उस टाइम पर पहुँच जाता हूँ। तेलुगु हिंदी ना ये ఇప్పుడు కొంచెం కొద్ది అయింది కాలంటే అన్ని స్టేషన్లు చాలా మంది ఇక్కడ కలిసేదానికి వస్త్రి వాళ్ళందరూ కలిసి వచ్చాను, కొంచెం లేట్ అయిపోయింది. మరి ఒక సందేశము ఆంధ్రప్రదేశ్ అందరూ కలిసి ఉండాలి, దాంట్లో విభాజనం ఆకూడదు అని నా కోరిక. పేదవాళ్ళు అన్ని జగాలో ఉన్నారు, ఏ డిస్ట్రిక్ట్లో పేదవాళ్ళు లేదు అంటే చెప్పండి, అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్నారు. దానికి ప్రోగ్రెస్ కావాలంటే అందరూ కలిసి ఉంటే ప్రోగ్రెస్ అవుతుంది.
ఇప్పుడు వేరే వేరే విభాజనం చేస్తూ ఉంటే మేము ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క స్టేట్ ఇస్తారు సరే డివైడ్ అవుతూ ఉంటే అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం అది వేరే దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ బట్ టు సాటిస్ఫై సమ్ ఈగోస్ if you want to divide the states, I think it is not a good idea. So at this time, I request all the people here to rise up to the occasion, stay united, and for a progressive crime-free society. Alcohol-free, crime-free society we want. There is so much of addictions here, drug and alcohol addictions. People are getting into violent moods. All this, ఈ హింసాచారాలను వదిలేసి అందరూ కలిసి మా సమాజం ప్రగతి కోసం ప్రోగ్రెస్ కోసం పని చేయాలి. అదే నా డిమాండ్. ఇంకేమైనా మీకు క్వశ్చన్తో ఒక రెండు క్వశ్చన్ అడగండి, తర్వాత నేను అక్కడ మాట్లాడతాను, మీరందరూ వచ్చి అక్కడ మెయిన్ సభలో మీరు చూడవచ్చు. మీరు కూడా అక్కడ కలిసి బాగలేవు. మీరేం అడిగాను అనుకుంటా, నేను ఆన్సర్ ఇచ్చాను దానికి కదా, ఉత్తరం ఇచ్చాను. యూత్, నేను యూత్కి చెప్తా ఉన్నాను, మీరందరూ రాజకారణాలు వెళ్ళి లేయండి. దాంట్లో ఈ లంచ్ కోరతనం వెలగాలి మా దేశం నుంచి. దానికి మీరందరూ కలిసి ప్రయత్నం చేయాలి అని నేను చెప్తాను. మళ్ళీ మా సనాతన సంస్కృతి, భారతన ప్రాచీన సంస్కృతి, తెలుగు తల్లి అనే ఒక పుస్తకం కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తా ఉన్నాను నేను. ఇక్కడ తెలుగు రాజ్యంలో పురాతన కాలం నుంచి ఎంత మంచి సో మెనీ గుడ్ థింగ్స్ వర్ హియర్, ఎకనామికలీ, పొలిటికలీ, కల్చరలీ, స్పిరిచువలీ. మా స్పిరిచువల్ హెరిటేజ్ అన్ని అవర్ యూత్ షుడ్ ఓన్ ఇట్. And world over people are hungry for the spirituality of India. మనం ఇక్కడ అదన్నీ వదిలేసి ఎక్కడో వెళ్తా ఉన్నాం. దానికి మా అందరూ యూత్ నా సందేశం అంటే బ్యాక్ టు ద రూట్స్. మీ రూట్స్ భద్రంగా పెట్టుకోండి అండ్ సైంటిఫికలీ ప్రోగ్రెస్ చేయాలి. ఇది రెండు కావాలి. ప్రోగ్రెస్, దాంతో మా పురాతన సంస్కృతి, ఫ్యామిలీ వాల్యూస్, గుడ్ క్యారెక్టర్, గుడ్ పర్సనాలిటీ, ఇదన్నీ డెవలప్ చేయాలి. దానికి మేమందరూ పరిశ్రమ చేస్తాము. యాత్ర చాలా బాగా జరిగింది. నేను అన్ని జగాలు కలిసి అందరితో మాట్లాడి వస్తాను. 6 places ఎవ్రీ డే. నేను 6 జగాలు మా ప్రోగ్రాం జరుగుతాను. ఒక పెద్ద సత్సంగం, నిన్న కూడా తిరుపతిలో చాలా పెద్ద సత్సంగం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రేపు కూడా మేము వెళ్తా ఉన్నాము అన్ని జగలు. మళ్ళీ హైదరాబాద్ వెళ్తాము. దానికి మేము యూత్ అందరికీ ఆహ్వానం ఇస్తూ ఉన్నాము. ఓట్ ఫర్ బెటర్ ఇండియా, బీ వాలంటీర్ ఫర్ బెటర్ ఇండియా, బీ ఏ వాలంటీర్ ఫర్ బెటర్ ఇండియా. మళ్ళీ ఐ విల్ గివ్ మోర్. కేంద్రం ప్రజల యొక్క మనోభావం తెలుసుకోకుండా డివైడ్ చేస్తుంది. దీని మీద ఇప్పుడు జరుగుతున్న రాజకీయం ఎలా ఉంది? ఇప్పుడు జరుగుతున్న రాష్ట్ర విభజన విషయంలో జరుగుతున్న రాజకీయం ఎలా? చెడు భావన పెట్టుకొని ఇదన్నీ చేస్తూ ఉంది. మంచి లేదు. దేశానికి జనతాలు ఇష్టానికి విరుద్ధం చేసేది మంచిది. దానికి మా ప్రజాతంత్రం అంటే ప్రజలు మొదలు, నేను మొదలు, నా తర్వాత పార్టీ ఇంకేమైనా ఉంటే ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మా రాజనేతలు. అది తప్పు, అది కూడదు. ప్రజలు మొదలు, మేము ప్రజలకు సేవకులు అని భావించి చేయాలి, కార్యం చేయాలి. మళ్ళీ మేము అక్కడ మాట్లాడతాం. సార్ కొంచెం ప్లీజ్.
జ్ఞానం కోసం గురు కోసం వెయిట్ చేసేదికి తపస్సు అని చెప్తారు. ఐహిక సుఖం కావాలని వెయిట్ చేసేదానికి తాప అని చెప్తారు. ఇప్పుడు మీరందరూ చాలా తపస్సు చేశారు. ఇప్పుడు అగ్రిగోల్డ్ చైర్మన్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా గురువు గారిని సత్కరిస్తున్నారు. అందరూ కరతాళ ధ్వనులతో గురువు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. ఇది మీ ప్రేమ ఒక కొత్త సృష్టించినారు.
తేజూరని ఒక కొత్త లోకంలో వచ్చేసాము అని అంత కనిపిస్తుంది కదా అందరికీ. నేను చాలా సింపుల్ అండి. నేను సింపుల్గా ఏం చెప్తానంటే 3 విషయాలు పెట్టుకోవాలి. ఇవి పరిశుద్ధమైన హృదయం ఉండాలి, మా ఆలోచన స్పష్టంగా ఉండాలి, మా కార్యములు ప్రామాణికత ఉండాలి. ప్యూర్ హార్ట్, క్లియర్ మైండ్ అండ్ సిన్సియారిటీ ఇన్ యాక్షన్. ప్యూరిటీ ఆఫ్ హార్ట్, క్లారిటీ ఆఫ్ మైండ్, సిన్సియారిటీ ఇన్ యాక్షన్. ఇది 3 ఉంటే భగవంతుడు మీతోనే ఉంటాడు, మన లోపలే ఉంటాడు. ఈ ధ్యానము, సాధన, జ్ఞానము ఇవన్నీ వినేది, ఇవన్నీ చేసే ధ్యానం తెలుసా? ఇది 3 ప్రాప్తం చేసుకుంటాను. ప్యూరిటీ, క్లారిటీ ఆఫ్ సిన్సియారిటీ కావాలి. మీరందరూ ఎంత లాంగ్ టైం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ మంచిది భజనలు 2 గంటలు 1.5 hours భజన చేసి అది ఎనర్జెటిక్ అయింది. నిలుచుకొని మాట్లాడు. ఎంతమందికి హిందీ అర్థమవుతుంది? ఎంతమందికి how many people cannot understand Telugu? Raise your hands. Cannot understand Telugu? Oh, then I speak in English. English to sakte andarku. How many want in English? Raise your hand. All students, so you all can understand English, lot of various parts of the country. You know, waiting for, usually in our ancient scriptures we say, if you wait for Guruji, it's called tapas. And you've been waiting and did a lot of tapas together. Waiting 2 hours. I was addressing people all along the rail, so many railway stations we stopped. And in all the places everyone wants, you know what? A better India. And a better India can happen only when we all work together. Are you ready? Are you ready to work for a better India? I want you to give 1 hour every day for the nation. 1 hour for the nation. So if you can spare 1 hour, that is 7 hours every week, we can build a better India. So I want you to be volunteer for better India. Okay? Okay, ready? In the back here. And some of you are not raising your hands. Can you hear me or not? We must volunteer for a better India. A harmonious society, a disease-free body, fever-free breath, confusion-free mind, inhibition-free intellect. Violence-free society is a birthright of all of us, everyone. For that we all have to work. Everyone, we have to wake up. Our society is ridden with so many
issues, so many problems, isn't it? First one is Bhrashtachar, Lanchakoratam. Lanchakoratam Tolagali kada? How many of you we should be free from corruption in this society, in this country? Raise your hands. So that we need to work, we need to bring a change. Today politicians say first me, then my party, if anything left I'll work for the country. This has to be reversed. First nation first. All our politicians, we must remind them, your duty is to serve, you are a servant, not the king. ఈ ప్రజాప్రభుత్వంలో మీరు సేవకుడు రాజా లేదు ఇక్కడ అని చెప్పాలి వాళ్ళకు. ఇప్పుడు మా ప్రేమ అయింది చూడండి, ఢిల్లీలో కూర్చొని వాళ్ళకేమో ఓట్ బ్యాంక్ ఏం చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు అక్కడ. People, they are not listening to people. They must listen to people. Don't you think so? I feel we should remain united here in Andhra. Don't you think so? How many of you say we must be united? Raise your hand. If you are united, you can progress better. You divide yourself, you will go back. Already 60 days of strike here. We lost so much of social resources. So I would urge you, all those people who are standing up against injustice, I would request you one thing. Don't ever get into violent mood. Don't burn your own vehicles. Don't stop people from working. Shantipurna Kranti Kavali Man. విన్నారా? ఒక క్రాంతి కావాలి, మళ్ళీ శాంతి పూర్ణమైన క్రాంతి కావాలి, ప్రగతి పూర్ణమైన క్రాంతి కావాలి. దానికి మనందరూ పరిశ్రమ చేయాలి. చేస్తారా?